మా బావతో ఎట్టుకుంటే మామూలుగా ఉండదరే, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి. రుద్ర మాటలు వింటుంటే ఏదో ప్లాన్ చేసినట్లే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎంగేజ్మెంట్ ఆగకూడదు. గంగా, గంగా, ఏంటి మెడనరం పట్టేసిందా? ఇలా పెట్టావు, ఇంకా రెడీ అవ్వలేదా? ఏం చేయమంటారు సార్? నార్మల్ శారీస్ ఎలాగైనా కట్టేస్తాను. అబ్బా, కానీ ఫంక్షన్ రోజు మాత్రం కావాలని ఈ శారీస్ ఇబ్బంది పెడతాయి. అందులో నీ పట్టు చీరలు ఉన్నాయే, అస్సలు పట్టు చిక్కవు. బయట వేసుకుంటే కుచ్చుళ్ళు సెట్ అవ్వవు, కుచ్చుళ్ళు వేసుకుంటే బయట సెట్ అవ్వదు. గంట నుంచి కుస్తీ పడుతున్నాను సార్. అంత కష్టపడి కుస్తీ పడే బదులు ప్రమీలను ఇష్కను పిలిచి హెల్ప్ తీసుకోవచ్చు కదా. సరిపోయింది. నన్ను రెడీ చేస్తూ కూర్చుంటే వాళ్ళు ఎప్పుడు రెడీ అవుతారు? అయినా సలహాలు ఇచ్చే బదులు తమరే కాస్త హెల్పింగ్ చేయొచ్చు కదా సార్. నేనా? మన పెళ్ళయ్యాక రిసెప్షనింగ్ రోజు నాకు చీర ఎవరు కట్టారు? మీరేగా. ఆ రోజంటే నువ్వు జోకర్లా రెడీ అయ్యావు, అది చూసి జనాలు పారిపోతారేమో అని భయపడి పోన్లే పాపం అని హెల్ప్ చేశాను. ఇప్పుడు కూడా అలాగే పాపమని నా భార్య మంచిగా కనబడాలని ఫీల్ అయి కట్టండి. అయినా శివరాత్రి రోజు మీకు పంచకట్టు కుదరకపోతే నేనే హెల్పింగ్ చేశాను కదా. ఇప్పుడు రిటర్నింగ్ లో మీరు కూడా నాకు హెల్పింగ్ చేయండి. ఆ బుర్రలో ఎక్కడ లేని డేటా అంతా స్టోరేజ్ అయి ఉంటుంది కదా. అవును, నాకు మెమరీ పవరింగ్ చాలా ఎక్కువ. అవునవును, చాలా ఎక్కువ. పనికొచ్చే విషయాలు తప్ప పనికి మాలిన విషయాలన్నీ ఆ బుర్రలోనే ఉంటాయి. ఇప్పుడు నాకు హెల్పింగ్ చేస్తారా లేదా? లేదంటే బాక్సింగ్ డ్రెస్ వేసుకొని ఫంక్షన్ కి రమ్మంటారా? ఏంటి రిక్వెస్ట్ చేయాల్సింది పోయి డిమాండ్ చేస్తున్నావు? ప్లీజ్లు సార్, కొంచెం హెల్పింగ్ చేయండి. మా మంచి శ్రీవారు కదా, మా మంచి సార్ కదా, ప్లీజ్లు సార్ కొంచెం హెల్పింగ్ చేయండి. తప్పుతుందా కర్మ. సార్, కుచ్చుళ్ళు సెట్టింగ్ కాలేదు. అవి సెట్ అవ్వవు, సెట్ చేస్తే సెట్ అవుతాయి. బా, ನಾನು ಸೋತಂದ ಕಾಲ నిజమా? నిజమే బా. నువ్వు మా సెల్లి సీర సెట్ చేస్తున్నావా? అది కూడా ఇంతలా బెండ్ అయిపోయి. బా, పెద్దలు ఊరికే అన్నారేంటి? ఎంత నేర్చినా శబాష్, ఎంత చూచినా అయ్యో, ఎంత వారలైనా కాంతదాసులే సాకు దొరికితే చాలు సాంగ్ వేసేసుకుంటారు. మీ ఇద్దరు వాయిస్లు ఏమైనా మెలోడీ వాయిస్లు అనుకుంటున్నారా ఏంటి? గొర్రెల వాయిస్ వేసుకుని గుగ్గు గుగ్గు అనుకుంటూ రొట్ట ప్యాచ్ మీరును. సార్, మీరు మరీ మమ్మల్ని తీసి పడేయకండి సార్. చిన్నప్పుడు స్కూల్లో నాకు మా అన్నయ్యకి వీర అభిమానులు ఉన్నారు.
మేం పాడే పాటలకి పడి చచ్చేవారు. మీరు పాట పాడాక చచ్చేవారా పాట పాడక ముందు చచ్చేవారా? మాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది తెలుసా? మీరిద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకునేవారా? బా బౌర్ కప్పలాగా బ్యా బ్యా అనుకుంటా. నీకు అసలు ఏ విషయం తెలియకపోయినా అన్ని విషయాల్లోనూ ప్రవేశం ఉన్నట్టు గలగలగలా మాట్లాడాడు. మీ చెల్లేదో హెల్ప్ చేయమంది, కూర్చుడు సర్దుతున్నాను అంతేగాని నేను ప్రేమదాసుడిని కాదు, కాంతదాసుడిని అంతకన్నా కాదు. బా నువ్వే దాసుడు అయినా పోయినా నాను మాత్రం ఈ భావదాసుడినే. సంతోషం. అవతల చాలా పనులున్నాయి, వెళ్ళి చూద్దాం పద. హలో, మీరు మట్టి రోడ్డు, కంకర్ రోడ్డు, తార్ రోడ్డు వేసినట్టు లేయర్లుగా మేకప్ వేయకుండా త్వరగా రండి. వేగం వచ్చి బెసిలే. ఏ మాట కా మాట మా వారు చీర బాగా కట్టారు. హా, ఇక చీర కొంగు పట్టుకుని ఎప్పుడు తిరుగుతారో ఏమో. హ్మ్. అమ్మగారు అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఎందుకలా అయిపోతున్నారు? ఏంటో లచ్చమ్మా, ఎందుకో తెలీదు, మనసంతా ఆందోళనగా ఉంది. ఎందుకమ్మగారు? ఇక్కడికొచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా జరిగిపోయాయి. 25 ఏళ్ల తర్వాత నా పుట్టింటికి దగ్గరయ్యాను. తప్పిపోయిందనుకున్న కూతురు తిరిగొచ్చింది. తను తిరిగొచ్చిందే కాని తల్లిగా నేను తనకి ప్రేమనే పంచలేదు. తన నుంచి కూడా నాకు ప్రేమ దక్కలేదు. ఎందుకో తను మాతో కలవలేకపోతుందనిపిస్తుంది. కొంచెం టైం పడుతుంది, అంతా సర్దుకుంటుంది అనుకునే లోపే ఆయన తనకి పెళ్లి చేసేస్తున్నారు. ఎక్కడైనా కూతురు పెళ్ళంటే తల్లిదండ్రులకి సంతోషం ఉంటుంది, కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుందన్న దిగులు ఉంటుంది. కానీ జై విషయంలో నాకు అలా ఎందుకు అనిపించడం లేదు? కూతురికి పెళ్ళైపోతుందన్న సంతోషం ఉన్నా తను దూరం అయిపోతుందన్న దిగులు నాకెందుకు లేదు? అసలు నాకేం అర్థం కావట్లేదు లచ్చమ్మ. ఆ జయ మీ కన్న కూతురు అయితే కదమ్మా మీ మనసుకు బాధ ఉండేందుకు. తల్లి మనసు బిడ్డ ప్రేమను గుర్తిస్తుంది. మీ తల్లి మనసుకు తను మీ కూతురు కాదని అర్థమవుతుంది. కానీ అది అంగీకరించడానికి మీకు కష్టంగా ఉంది. మీరేం బాధపడకండమ్మా. సడన్గా అమ్మాయికి పెళ్లి కుదిరేసరికి మీకు ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. ఏ సమయానికి ఏం జరగాలో అది జరిగి తీరుతుందమ్మా. మీరు ఆ దేవుడి మీద భారమేసి ఉంచండి, అంతా మంచే జరుగుతుంది. మీ తల్లి ప్రేమ స్వచ్ఛమైందమ్మా. హ, ఆ ప్రేమకు నిజమైన ప్రేమ తిరిగి దక్కుతుందమ్మా. అబద్ధపు ప్రేమ దూరమవుతుంది.